500 కోట్లు ఏమయ్యాయి? సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నిధులు ఏమయ్యాయి చెప్పండి. దారి మళ్ళిన 2100 కోట్ల ఉపాధి నేషనల్ హెల్త్ మిషన్ ఫండ్స్ ప్రభుత్వం ఏర్పడి 9 నెలల జీపీలకు 9 పైసలు ఇవ్వలే. మాజీ మంత్రి ఎమ్మెల్యే రావు 431 కోట్లు విడుదల చేశాం. 323.99 కోట్ల సిఆర్డి నిధులు సైతం. పారిశుద్ధ్య కార్మికుల బకాయిలు 150 కోట్లు కూడా పంచాయతీలు పట్టించుకొని బీఆర్ఎస్ హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ అంటూ ఒకరు చూస్తాం కదా. ఇగో ఈ గురించి చదవాలి, వీళ్ళు చేసేటువంటి దుర్మార్గాల గురించి మనం చదవాలి. ఈ దొంగ ఏమంటుండు 500 కోట్లు ఏమయ్యాయి అని చెప్పేసి అంటా ఉన్నాడు కదా. చూడండి, కేంద్రం నుంచి వచ్చిన 500 కోట్లు 15వ ఆర్థిక సంఘం నిధులు ఏమయ్యాయో చెప్పాలని ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ హెల్త్ మిషన్ కింద వచ్చిన 2100 కోట్ల నిధులను గ్రామాలకు ఇవ్వకుండా దారి మళ్లించారని ఆరోపించారు. గురువారం ఆయన మీడియా ఛానల్తో మాట్లాడారు. ఫేక్ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పంచాయతీలను నిర్వీర్యం చేస్తోంది అని మండిపడ్డారట. ఇది చదవాలి, ఇది ఎందుకు పాయింట్ అవుట్ ఇస్తున్నారో మీకు చెప్తా. గ్రామాల పరిస్థితులపై తాము చెబుతున్న అబద్ధాలంటూ మంత్రి సీతక్క అనడం శోచనీయమన్నారు. అధికారులకు వచ్చి 9 నెలల్లోకి అడుగు పెడుతున్న ప్రభుత్వం గ్రామాలకు 9 పైసలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో పంచాయతీలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని అన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పారిశుద్ధ నిర్వహణ కష్టంగా మారిందని అన్నారు. దాంతో డింగి ఇవన్నీ వచ్చి చెప్పేసి చెప్తా ఉన్నాడు కదా. ఈ దొంగలు ఈ కల్వకుంట్ల కాలకేరు చేసినటువంటి దుర్మార్గాలు, అరాచకాలు, అక్రమాల వల్ల ఎంతమంది సర్పంచ్ చనిపోయారు తెలుసా? సర్పంచులు గెలిచిన తర్వాత వాళ్ళు అభివృద్ధి చేయకపోతే సొంత నిధులతోటి సరే ఎట్లయినా ఫండ్స్ వస్తాయి కదా అని చెప్పేసి వాళ్ళు రోడ్లు గీడ్లు డ్రైనేజ్ కల్పిస్తే ఈ కల్వకుంట్ల కాలకేయులు వాళ్లకు ఫండ్స్ ఇవ్వకుండా వాళ్ళ ఆత్మహత్యలకు కారణమైనరు ఈ యొక్క కల్వకుంట్ల కాలకేయులు. వీళ్ళకు రక్తదాహం ఎక్కువ. ఈ దొంగలు అసలు పంచాయతీలు పట్టించుకొని దొంగలు ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ అసలు వీళ్ళకు మాట్లాడే రైట్ ఎక్కడిది? నాకు అందుకే అప్పుడప్పుడు వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడుతూ కోపం వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుందంటే గత 10 సంవత్సరాలనేమో పంచాయతీలు పట్టించుకోలేదు, సర్పంచ్లేమో పాపం పరువు కోసమేమో అభివృద్ధి కార్యక్రమాలు తమ సొంత డబ్బులతో చేస్తే కనీసం బిల్లు ఇవ్వకుండా అప్పుల పాలై వాళ్ళ ఆత్మహత్యకు పాల్పడి బలవన్మరణలకు పాల్పడ్డారు. ఎందుకు? కేవలం ఈ యొక్క దొంగల వల్ల, ఈ లంగలు లుచ్చాల వల్ల. అసలు వీళ్ళు ఎందుకు క్షమించాలి మనం? ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళ గురించి కాంగ్రెస్ పార్టీ. అసలు కాంగ్రెస్ పార్టీ గురించి కానీ లేదంటే పంచాయతీలలో అసలు పట్టించుకోవట్లేదు, నిధులు విడుదల చేయడంలో పెండింగ్ బిల్లులు విడుదల చేయడం అని చెప్పేసి అన్నాకి వీనికి నోరెక్కడిది? నేను వాడు వీడు అని ఎందుకు అంటానో కూడా చెప్తా క్లియర్గా. ఎందుకంటే గత 10 సంవత్సరాలు వీళ్ళు చేసేటువంటి దుర్మార్గాలు, అక్రమాలు, అరాచకాలు అంతా ఇంత కావు. ఈ దొంగనా కొడుకులు చేయబట్టి ఎంతమంది సర్పంచ్ చచ్చిపోయారు తెలుసా? లెక్క డేటా ఇస్తే చాలా నిజాలు బయటపడతాయి. ఆనాడు ₹1 విడుదల చేయకుండా అన్నీ తమ ముడ్డి కింద పెట్టుకున్నటువంటి సన్నాసులు వీళ్ళు ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళకి రైట్ ఎక్కడిది? ఇగో క్లియర్గా చెప్తా ఉంది సీతక్క. జీపీలకు గ్రామ పంచాయతీలకు 430 కోట్లు రిలీజ్ చేశాం. అదేవిధంగా 323 కోట్ల సిఆర్డి నిధులు సైతం. పారిశుద్ధ్య కార్మికుల బకాయిలు 150 కోట్లు కూడా పంచాయతీలను పట్టించుకొని బీఆర్ఎస్ హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి సీతక్క కౌంటర్. క్లియర్ కట్గా ఎన్ని విడుదల చేసాం ఏందని చెప్పేసి ఆర్థిక శాఖ నివేదిక ఉంటుంది. తెలియకపోతే తెలుసుకో, నువ్వు ఆర్థిక శాఖ మంత్రివి కదా, ఎంత విడుదలైనాయి ఏమైనాయి అని క్లియర్గా తెలుస్తాయి కదా. మీరు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన నిధులను పక్కదారి పట్టించి కాళేశ్వరంకు వాటికి వీటికి ఒప్పించినటువంటి దుర్మార్గులు మీరు కదా. మీరు మాట్లాడుతూ ఉన్నారా నిధులు పక్కదారి పోయిన కేంద్ర ప్రభుత్వ నిధులు అని చెప్పి చెప్పడానికి? సిగ్గుండాలి మీ ప్రభుత్వంలో. చేయని అరాచకం లేదు, చేయని అక్రమాలు ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఈ దొంగలంతా. అందుకే వీళ్ళని ఏమంటారు అంటే కల్వకుంట్ల కాలకేయులు అంట. వీళ్ళని కాలకేయులతో పోల్చాలంట. ఇంత క్లియర్గా చెప్తా ఉంది. చూడండి, కేంద్ర నిధులను పక్కదారి పట్టించినట్లు ఎమ్మెల్యే హరీష్ రావు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. 15వ ఫైనాన్స్ కమిషన్ సంబంధించినటువంటి 430 కోట్లను పంచాయతీలకు విడుదల చేశామని, దానికి అదనంగా 323 కోట్ల సిఆర్డి నిధులను కూడా ఇచ్చామని పేర్కొన్నారు. గురువారం మంత్రి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడి పరిశుద్ధ కార్మికుల బకాయిలు 150 కోట్లను కూడా విడుదల చేస్తూ జూలై 15న ప్రొసీడింగ్స్ ఇచ్చామని గుర్తు చేశారు. సర్పంచ్లను పాడనెక్కించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. వాస్తవం కూడా సర్పంచ్లు చాలా మంది కూడా చనిపోయారు. మళ్ళీ సర్పంచ్ల గురించి మాట్లాడి విడ్డూరంగా ఉందన్నారు. అధికారం పోయిందన్న అక్కస్ తప్ప బీఆర్ఎస్కు పల్లెలపై ఏమాత్రం ప్రేమ లేదన్నారు. బీఆర్ఎస్కు సర్పంచ్లపై ప్రేమ ఉంటే 10 ఏళ్లుగా పంచాయతీలు ఎందుకు పట్టించుకోవాలని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చినటువంటి
8 నెలల కాలంలో గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేశామని అన్నారు. గత ప్రభుత్వం ఏళ్లుగా బిల్లులు పెండింగ్లో పెట్టడంతో పంచాయతీలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని గుర్తు చేశారు. కనీసం ఉపాధి హామీ బకాయిలను కూడా గత ప్రభుత్వం చెల్లించలేదన్నారు. హరీష్ రావుకు ఈ విషయం అంతా తెలుసని అయినా వాస్తవాలు వక్రీకరిస్తున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. వీళ్ళు ప్రజలను మభ్యపెట్టి ప్రజలకు అవాస్తవాలు చెప్పి పిట్టల దొర ముచ్చట చెప్పడంలో వీళ్ళను మించినటువంటి దొంగలు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. పిట్టల దొరలు మించినటువంటి పిట్టల దొర వీళ్ళంతా. అందుకే వీళ్ళది దొరజాతి కాదు, వీళ్ళది పిట్టల దొర జాతి అంటా నేను. ఎవడు ఏమని అనుకోండి, పిట్టల దొర జాతి వీళ్ళది. ఎందుకంటే ప్రజలకు అభూత కల్పనలు చూపించాలి, మాయా ప్రపంచం చూపించాలి అనే కోణాలు తప్ప వీళ్ళకు పాలన తెలియదు. పాలన తెలియనటువంటి దరిద్రమైనటువంటి నాయకులు వీళ్ళంతా కూడా, ఈ ఈడియట్స్, ఈ లుచ్చా అంతా కూడా. వీడు కేటీఆర్, కేసీఆర్ వీళ్ళంతా దొంగరా కొడుకులే. అందుకే ఆ కర్మ చూడండి, సొంత బిడ్డ పోయి జైల్లో ఉన్నది, చిప్పకూడ తింటా ఉన్నది. వీళ్ళు చేసినటువంటి పాపాలకి, వీళ్ళ కుటుంబం చేసిన పాపాలందరూ కూడా ఒకదే అనుభవిస్తూ ఉన్నది తిహార్ జైల్లో. ఆమె గురించి కూడా నేను చెప్తా.